ప్రైవేట్ టెలికాం కంపెనీల టారిఫ్ల పెంపు తర్వాత ఆయా సంస్థలకు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 55 లక్షల మంది మొబైల్ వినియోగదారులు తమ నెంబర్లను ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన BSNLకి మార్చుకున్నారు. జియో, ఎయిర్టెల్, విఐ చేసిన పెద్ద పొరపాటు వల్ల ప్రస్తుతం ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL భారీగా ప్రయోజనం పొందుతోంది. ఎందుకంటే జూలై 2024 నుంచి ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలు నెలవారీ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెంచేశాయి. దీంతో అనేక మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వైపు మొగ్గు చూపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తాజా డేటా ప్రకారం అక్టోబర్ 2024 నాటికి దాదాపు 55 లక్షల మొబైల్ వినియోగదారులు తమ నెంబర్లను ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLకి పోర్ట్ చేసుకున్నారు. ఈ తాజా ట్రాయ్ రిపోర్ట్ చూసిన ప్రైవేట్ టెలికాం కంపెనీలు షాక్ అయ్యాయని చెప్పవచ్చు. BSNL తన నెట్వర్క్కు గత 4 నెలల్లో ఈ రికార్డు వినియోగదారులను దక్కించుకుంది. ఇదే సమయంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మినహా మరే ఇతర టెలికాం ఆపరేటర్ల వినియోగదారుల సంఖ్య పెరగకపోవడం విశేషం. మరోవైపు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అత్యధిక నష్టాన్ని చవిచూసింది. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న ఈ సంస్థ ఏకంగా 1 కోటి మందికి పైగా వినియోగదారులను కోల్పోయింది. ప్రభుత్వ టెలికాం సంస్థ ఈ 4 నెలల్లో మొత్తం 6.5 మిలియన్లు అంటే 65 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. వీరిలో 55 లక్షల మంది వినియోగదారులు MNP ద్వారా BSNL నెట్వర్క్కు కనెక్ట్ అయ్యారని BSNL తెలపడం విశేషం. ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలు జూలైలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను పెంచాయి. ప్రైవేట్ కంపెనీలు ఒక్కో యూజర్కు సగటు ఛార్జీలను పెంచడానికి మొబైల్ టారిఫ్లను 25% వరకు పెంచేశాయి. అప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజానీకం రేట్లను పెంచడంతో చిరెత్తిపోయారు. దీంతో అనేక మంది ప్రత్యామ్నాయ మార్గమైన BSNLకు పోర్ట్ అయ్యాయి. పూర్తిగా 4G కనెక్టివిటీ లేకపోయినా కూడా లక్షల మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపడం విశేషం. ఇదే సమయంలో BSNL కూడా తన నెట్వర్క్ విస్తరణను వేగంగా చేయాలని భావిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ భారతదేశం అంతటా వచ్చే ఏడాది జూన్ నాటికి ఏకకాలంలో 4G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇటీవలి దాదాపు 51,000 కొత్త 4G మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేసింది. వచ్చే ఏడాది జూన్ నాటికి మరో 1,00,000 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి భారతదేశం అంతటా వాణిజ్యపరంగా BSNL 4G సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే తెలిపారు. BSNL ఇప్పుడు 5G సేవను కూడా పరీక్షిస్తోందని, ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఇవన్నీ త్వరగా అందుబాటులోకి వస్తే మిగతా నెట్వర్క్లకు పెద్ద సవాలే ఎదురవబోతోంది.